మీరందరూ అనుకుంటా ఉంటారు, మీకేం భయ్యా సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ అంతా ఎంజాయ్ చేసి జనవరి ఫస్ట్ చిల్ అవుతా ఉంటారు అనుకుంటారు. చిల్ బొక్క. జనవరి ఫస్ట్ రోజు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది భయ్యా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే మంది అనుకుంటారేమో, మంది కాదు, ఇంగ్లీష్ వాళ్ళ న్యూ ఇయర్ అనమాట. కానీ మన న్యూ ఇయర్ లాగా చాలా గ్రాండ్గా చేసుకుంటాం. ఉగాది రోజు ఫెస్టివల్స్ రోజు పార్టీలు చేసుకుంటారో లేదో తెలియదు, కానీ జనవరి ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా పార్టీలు అలాంటివి చేసుకుంటానే. కానీ నేను మాత్రం ఒక్క పార్టీ కానీ ఏమీ చేసుకోవాలి, తుప్పడు కప్పుకొని పడుకోవడం తప్ప నిన్న నైట్ అంతా చేసింది ఏమీ లేదు. ఇప్పుడనే కాదులేండి, నేను చిన్నప్పటి నుంచి 31st నైట్ సెలబ్రేట్ చేసుకుందే లేదు. ఆ స్ట్రీక్ ఎప్పుడు ఎండ్ అవుతుందో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఏ ఇయర్ అయితే 31st నైట్ సెలబ్రేషన్ చేసుకుంటానో అప్పటితో స్ట్రీక్ ఎండ్ అయిపోతుంది. నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఏంటి వీడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటున్నాడు, దేవుడి ఫోటోలు పంచులు ఇవన్నీ చూస్తున్నాడు అనుకుంటున్నారా? మేము అంతే అండి, పార్టీలు పబ్బులు అవన్నీ తిరిగే రోజులు అయిపోయి మా వయసు అంతా ఇప్పుడంతా దైవభక్తి దేశభక్తి అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామికి అయితే పంచ కొని అక్కడ కొత్త డ్రెస్ లాగా ఆయనకి వేస్తాం. అందుకని అది షాపింగ్ చేసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి అభిషేకం చేస్తాం అనమాట. మా ఇంటి దగ్గర ఎవ్రీ ట్యూస్డే అభిషేకం జరుగుతుంది. కాకపోతే నిన్న ఎందుకు చేయలేదంటే జనవరి ఫస్ట్ వస్తుంది కదా అని నిన్న చేయకుండా జనవరి ఫస్ట్ రోజే గ్రాండ్గా చేద్దాంలే అని ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే అభిషేకం స్టార్ట్ చేద్దామని అందరం అక్కడికి వచ్చేసాం. ఇంకా అభిషేకానికి కావాల్సిన సామాన్లు అన్నీ అక్కడ తెచ్చుకొని దేవుడికి పూలమాలలు దండలు అన్నీ పంచ ఎందుకు ఇస్తున్నానంటే జాబ్ వస్తే ఆయనకి ఇస్తాను అని మొక్కుకున్నాను. ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి నేను డ్రెస్ కొనుక్కున్నా లేకపోయినా ఆయనకైతే పంచా టవల్ కొనియాలని ఒక చిన్న మొక్క అలా ఉండిపోయింది అనమాట. అందుకని అది అలా మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాయి ఇప్పటి వరకు, లాస్ట్ 3 years నుంచి. కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చలికాలంలో లేయాలంటే అస్సలు అవ్వని పనులు భయ్యా. చాలా అంటే చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ టైం లేస్తున్నా కాబట్టి. పడుకుంది కూడా 1 o'clock ఏమో పడుకున్నా, అది వేయడానికి ఇంకా టైం పట్టింది. దానివల్ల అసలు నిద్రే సరిపోలేదన్నమాట. ఇంకా అలా అభిషేకం స్టార్ట్ చేసాం. అభిషేకానికి అన్ని వస్తువులు తెచ్చుకున్నాం, కానీ వచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు తీసుకురావడం మాత్రం మర్చిపోయి. అందుకని కాసేపు వెయిట్ చేసి తర్వాత పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంకా పాలాభిషేకం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ కింద ఉండేది శక్తిరాయి అనమాట. మాకు ఒకప్పుడు ఆ శక్తిరాయితో మా ఈ స్ట్రీట్ అంటే మా గూడూరు ఎండ్ అయిపోయేది. కానీ ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళిపోయింది అనమాట. ఒకప్పుడు శక్తిరాయి బ్యాక్ సైడ్ మొత్తం పొలాలు చెట్లు అవే ఉండేవి. కానీ ఇప్పుడు అలా గూడూరు ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యడం వల్ల శక్తిరాయి ఇక్కడ ఉండిపోయింది. వెనకాల మాత్రం మొత్తం హౌసెస్ వచ్చేసాయి. ఇప్పుడున్న కాలం అందరికీ తెలిసిందే కదా, ఆటోమేటిక్గా మొత్తం బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఎక్కడ పొలాలు ఏం కనిపించలేదు, ఎక్కడ చెట్లు కనిపించలేదు. కానీ మా శక్తిరాయి మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ఎవరైనా వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని కోరుకుంటూ ఉంటారు అందరూ వచ్చి ఇక్కడికి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఒకసారైనా విజిట్ చేయండి ఇక్కడికి. అలాగే మా గూడూరు ఈ స్ట్రీట్ ట్రస్ట్ కూడా ఉందన్నమాట. మీరు ఏమైనా కానుకలు అలాంటివి ఏమైనా ఇవ్వాలన్నా స్కానర్ కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా విజిట్ చేస్తే మీ సాయం మీరు చేయండి మా ట్రస్ట్ డెవలప్ అవ్వడానికి. ఇంకా అలా పాలాభిషేకం అయితే స్టార్ట్ చేసాం. ఈ అభిషేకం మాత్రం ఎవ్రీ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ 5:30కి చేస్తాం. కాకపోతే ఈసారి నేను వచ్చానమాట. నార్మల్గా అయితే ఎప్పుడు రాను. న్యూ ఇయర్ కాబట్టి కొత్తదనం కోసం కోరికలు ఎన్ని కోరుకుందామని ఫస్ట్ టైం ముందు రోజు నుంచే ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అభిషేకానికి వచ్చేసాను అనమాట. వాటర్ కూడా పక్కన హౌస్ నుంచి తీసుకుంటాం, వాళ్ళు కూడా ఏమనరు. ఇది మా జెండా అనమాట. అంటే అప్పుడెప్పుడో గూడూరులో ఒక కలరా అట్లాంటి టైపు డిసీజ్ ఒకటి వచ్చిందనమాట. అందువల్ల అప్పుడు హనుమంతుడికి మొక్కుకుంటే మేము ఎవ్రీ ఇయర్ దసరాకి అమావాస్య వస్తుంది కదా, దసరా ముందు ఎగ్జాక్ట్గా 11 days 10 days ముందర నవరాత్రులు స్టార్టింగ్ డే ముందు రోజు అమావాస్య ఉంటుంది అనమాట. ఆ రోజు జెండాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎవ్రీ ఇయర్. అంతా ఫ్లెక్స్ అనుకుంటారేమో, ఎవ్రీ ఇయర్ పెయింట్ వేయిస్తాం అనమాట. ఇప్పటికీ 55 years అయింది అది స్టార్ట్ అయ్యి. ఇంకా అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, దాని ముందు రోజు అమావాస్య వస్తుంది. ఆ రోజు మేము జెండాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మొత్తం చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టి చాలా గ్రాండ్గా జరుగుతుంది. గూడూరు మొత్తం ఆల్మోస్ట్ డెఫినెట్లీ ఒక 2 కోట్లైనా ఖర్చు అవుతుంది. మీరు నా డ్యాన్స్ వీడియోస్, మా మమ్మీ వాళ్ళతో డ్యాన్స్ చేసిందంతా ఆ ఫెస్టివల్ రోజే అనమాట.
ఎంత గ్రాండ్గా జరుగుతుంది అంటే అంత గ్రాండ్గా జరుగుతుంది. ఒకప్పుడు మాకు కూడా భయం ఉండేది. మేము 10th క్లాస్ నుంచి డ్యాన్స్లు వేయడం స్టార్ట్ చేసాం అనమాట. అంతకుముందు అస్సలు ఎంజాయ్మెంట్ అనేది తెలియదు. ఆఫ్టర్ 10th తర్వాత నుంచి మొత్తం స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఫెస్టివల్ కోసం 1 year వెయిట్ చేస్తూ ఉంటాం మేమైతే. హనుమాన్ జయంతి ఎలా గ్రాండ్గా చేస్తామో దాని తర్వాత జెండా చేస్తాం అనమాట. ఇక్కడ స్పాన్సర్షిప్ అదంతా మాత్రం ఎవ్రీ వీక్, అంటే ఇయర్లీ ఆల్మోస్ట్ 52 weeks ఉంటే ఎవ్రీ ట్యూస్డే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సర్ చేస్తారనమాట. అందుకని అభిషేకం మార్నింగ్ చేసి ఈవినింగ్ ప్రసాదాలు అయితే ఇక్కడ పెడతాం. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావు కానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం,
రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులోక ఉజాగర రామ దూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుదేశ కానన దుఃఖల దీక్షిత కేశ భాగవజ్ర ధ్వజా విరాజై కాంతే దుర్జ జనే భూసా జై శంకర సుమన కేసరి కందర తేజ ప్రతాప మహాజగవంతర విద్యావాన గుణీయతి చాతుర రామ రాజ కరివే కో ఆతుర కంచని విరసుని వే కో రసికా రామ లగ్న సీతామన వసియా సూక్ష్మ రూప ధరిసి యలిది కామా వికట రూప ధరి లంక జనామా భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర కే కాజ సమారే आय संजीवन वरद जियाय श्री रघुवीर हर्षि पुर आये जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर पद तेरी बहुत बढ़ाई तुम मम के भरती सब पाई संस बदन तुम रोज सगावे सकहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिषा जगत कुबेर दिक्पाल जहाते कवि कोविद कर सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु योगानि मधुर पर जानु ब्रह्म बुद्धि ज्ञानी बुद्धिमानी जलति लहरे कई जन जनानी दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम्हारे कहते राम तुम्हारे ఇంకా అలా అభిషేకం చేసేసి దండం పెట్టేసుకొని ఉన్న కోరికలన్నీ కోరేసుకొని ఎర్లీ మార్నింగ్ టీ తాగడానికి వెళ్ళిపోయామన్నమాట. మేము గూడూరులో ఉన్న టీ షాప్స్ అన్నీ కవర్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ సగం బిజినెస్ ఇండియాలో జరుగుతుంది అంటే, లేకపోతే గూడూరులో జరుగుతుందంటే అది మా వల్లే ఉంటుందేమో. రోజుకి కనీసం ఒక్కసారైనా టీ తాగాలన్నమాట. అలాగే కొత్త సంవత్సరంలో కూడా అది కూడా ఎందుకు మార్చడం అని టీ తాగడం స్టార్ట్ చేస్తాం. మాకు ఎంజాయ్మెంట్లు అలాంటివి ఏమి ఉండవు, మొత్తం భక్తితోనే అయిపోతుంది అనమాట జనవరి 1. మీరందరూ అనుకుంటా ఉంటారు మీకేం భయ్యా సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ అంతా ఎంజాయ్ చేసి జనవరి 1 చిల్ అవుతా ఉంటారు అనుకుంటారు. చిల్లా బొక్క. జనవరి 1 రోజు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది భయ్యా. జనవరి 1 రోజు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది భయ్య. అలా ఉంటుంది అనమాట మా పరిస్థితి. జనవరి 1 రాగానే స్కూల్లో ఉన్నప్పుడు హాలిడేస్ ఎప్పుడు వచ్చేటి, ఫెస్టివల్స్ ఎప్పుడు ఉండేటి అని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ ఫెస్టివల్ సాటర్డే సండే రాకూడదని చూసుకుంటా ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి ఏం చేసినా మా జీవితం మొత్తంలో ఇయర్కి ఎన్ని హాలిడేస్ ఉంటాయంటే మ్యాండేటరీ 8 సెలవులు ఇచ్చారు. 8 రోజులు పండగ చేసుకోమని ఒక సంవత్సరం అంతా పెట్టారనమాట. 365 రోజుల కోసం ఎందుకులే ఏడుపు వస్తుంది. మళ్ళీ కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది, దాంట్లో ఎన్ని ఎక్కువ సెలవులు ఉంటాయని చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మాకు 8 రోజులు హాలిడేస్ అని చెప్పాను కదా, ఏదో పెద్ద పెద్ద వాటికి ఇచ్చారనుకుంటున్నారు. అలాంటివి ఏమి ఉండవు. సంక్రాంతికి, దీపావళికి, వినాయక చవితికి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ మాత్రం ఇచ్చారనమాట. ఎన్ని ఫెస్టివల్స్ ఉన్న 365 డేస్లో జస్ట్ 8 డేస్ ఏంది భయ మ్యాండేటరీగా ఇవ్వడం. అలా ఉంటుంది సాఫ్ట్వేర్ లైఫ్. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోద్దని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సాటర్డే సండేలు తప్ప మ్యాండేటరీ హాలిడేలు, ఫెస్టివల్స్ లాంటివి చేసుకోవడానికి అసలు ఏది ఉండవు. చిన్నప్పుడు అనుకునేవాళ్ళం జనవరి 1 రోజు కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఫస్ట్ రోజు ఏ పని అయితే చేస్తామో ఇయర్ ఎండింగ్ మొత్తం అలాగే ఉంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే. జనవరి 1 రోజు పని చేసాం అనుకోండి, 365 డేస్ చేస్తానే ఉండాలి. మీ సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఎన్ని హాలిడేస్ ఇచ్చారో చెప్పండి చూద్దాం. మాకైతే 365 డేస్లో 8 డేస్ హాలిడేస్ ఇచ్చారు మొత్తం కలిపి. అలా నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయన్నమాట.
ఏదో పీకేస్తాం, పబ్బులకి వెళ్ళిపోతాం అనడానికి ఏముండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. ల్యాప్టాప్ ముందర కూర్చొని పని చేసుకోవడమే జీవితం అంతా. ల్యాప్టాప్ కష్టాలు సాఫ్ట్వేర్ లేకపోతే నేను హార్డ్వేర్ కూడా నాకు అర్థం కాలేమన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది. మనకేమో ఛార్జింగ్ ఎక్కినట్టే ఉంటుంది. ఆ ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత కృషి పడాలో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఈ సెట్ పెడితే కానీ అవన్నీ జరిగే పనులే కాదు.